ఇచ్చినావు కూర సూపి సచ్చినోడు అగో ఆ పిల్ల కూడా ఏంది చూడే పిల్లవే పిల్లవే ఇగో ఎంతసేపు మహాలక్ష్మి దగ్గరే ఉంటావు జర ఏడా ఉండరాదు అడుగు అడుగు అడిగే నీకు మా లక్ష్మి అంటే ఎందుకు ఇష్టం? నువ్వు ఈ మంజు కోసమే ముంజులు ఎందుకు తెస్తున్నావు? నీకెట్లా తెలుసు? ఆడి క్వార్టర్ కూడా ఏదైనా చెప్తాడు. అట్లా కాదు గాని ఈ హైదరాబాద్లో ఏ పిల్ల దొరకలేదా? పోయి మార్కెట్ పిల్ల దొరికిందా? అమ్మాయి నచ్చింది, సో ప్లేస్ మ్యాటర్ కాదు కదా. అవును, గుంతలో పట్టినా చెరువులో వెతికినా ఆఖరి సముద్రంలో పోయినా పట్టేది చేపనేగా. అవి చేతికి దొరికితే చాలు, అవి ఎక్కడుంటే ఏంటి. నువ్వు సూపర్ బ్రదర్. అరే చేపలంతో పులిహోర తింటావారా? సిగ్గులేదారా నీకు? ఇగో గిట్టుగా మీ సెల్లాడరా క్వార్టర్ కొడితే చెప్తా. కోటర్ కొట్టు, అది పని పాట ఉండదు ఏముండదు. మొత్తం మీరే తింటారా? నాకు పెట్టరా? నువ్వు మా కాడ తింటావా? అందులో ఏముంది? అంటే మేము అంత లేదు, మీరు అమ్మే వాడితేనే అందరు తిని బతుకుతున్నారు. ఓవర్ యాక్టింగ్ చేయకుండా నాకు ఓ ముద్ద పెట్టు. చాలా బాగుంది. ఏ నాగులు, నీదేం కోరా? ఈ ఎండి చేప పెట్టు మళ్ళా చూస్తావు. సూపర్ స్పైసీ ఉంది. నువ్వే వండావా? ఆ సంగతి వదిలే, నువ్వు కోరుకుంటే బయట చాలా మంది పోర్లు ఉన్నారు కదా, నువ్వు మా పిల్లలకనే ఎందుకు పడ్డావు? క్యారెక్టర్, అందులో ఉండే యాటిట్యూడ్. క్యారెట్లు అరటికాయలు ఏడే ఉన్నాయి, తీసుకో. క్యారెక్టర్, అందులో ఉండే యాటిట్యూడ్. ఇంతకు మించిన అందమైన అమ్మాయిలు చాలా మంది నాకు బయట తగిలారు, బట్ ఇలాంటి ఇండిపెండెంట్ క్యారెక్టర్ నాకు ఇక్కడే కనిపించింది. ఇండిపెండెంట్ అంటే స్వాతంత్రంగా బతకడం లే. దట్స్ వై ఐ లవ్ మహాలక్ష్మి. కిలో 20 కరేపాకు, కిలో 20 కరేపాకు, కిలో 20 రావాలి. ఏం పిసగిట్లా లేచిందా? ఏదో పోనీలే అనుకుంటుంటే కథలు పడుతున్నావు. వాళ్ళు పెట్టిన బుక్కలు తిని ఈయన బిస్తరేద్దాం అనుకుంటున్నావా? అయినా మీరేందే బయట అందరం కూర్చొని బాతకానీలు పెడుతున్నారు. చల్ నడు రీడికెళ్ళి. కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా. నువ్వేందయ్యా, నిన్ననే చెప్పినా కదా నీకు రావద్దని, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నీ ఒంట్లో శివునెత్తురు లేదా? మీ అమ్మాయి నేను ఇట్లనే పెంచిరా? ఏం మాట్లాడుతున్నావు? ఏంది నోరులేస్తుంది ఏంది? అది కాదు మా, నేను చెప్పేది ఒక్కసారి విను. నడు బయటికి ఫస్ట్ ఇటు నుండి. ఇక్కడే ఉంటే నువ్వేంటో నాకు అర్థం అవుతుందిగా, నేనేంటో నీకు అర్థం అవ్వట్లేదు మా. ఒక 4 రోజులు నాతో బయటికి రాగలవా? ఏం మజాకులైతున్నాయా? దయచేసి తప్పుగా అనుకోవద్దు, నాది తప్పుడు ఉద్దేశం కాదు. నీ మీద ఉన్న ప్రేమ చూపించుకోవాలన్నా చెప్పుకోవాలన్నా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నాకు సహకరించట్లేదు. అదే బయట అనుకో కొంచెం చూపించుకోవడానికి స్కోప్ ఉంటుంది నా ప్రేమని. ఈ 4 రోజుల తర్వాత కూడా నేను నీకు నచ్చలేదంటే లైఫ్లో నీ జోలికి రాను. జస్ట్ 4 days. అంటే ఈ 4 దినాల్లో నీతో తిరిగితే మహాలక్ష్మి పడిపోతుంది అనుకుంటున్నావా? అంత ఈజీ కాదు. మహాలక్ష్మితో మజాకులొద్దు. పడినప్పుడు మరి నాతో బయటికి రమ్మని చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మా అమ్మా లక్ష్మిరా లక్ష్మి. వస్తే పడిపోతుంది అంటున్నావా? అంతేగా మరి, జాల వేస్తే చేప పడాల్సిందే. ఏమంటావు? అమ్మో వద్దులే, కోటర్ అడుగుతావు. ఇగో లక్ష్మి, నువ్వు ఎట్లా పడతావో నేను చూస్తా. ఏమైనా గుంతలున్నాయి ఈడవన్నీకి? బుజ్జి కన్నా నువ్వు పో మహాలక్ష్మి, అంతగానం ఈ పిల్లగాడు ఏం చేస్తాడో చూద్దాం. ఏం నాటకాలు ఆడుతురు అందరు కలిసి? ఇప్పుడు ఏంది, మీరు చెప్పారు కదా అని నేను రెచ్చిపోయి ఇప్పుడు ఇంటికి పడిపోయి ఇంతో బయటికి పోవాలనా? ఎక్కువ తక్కువ నాటకాలు ఆడితే చిట్టి గిట్టి మొత్తం బంద్ పెడతా. అది కాదు మహా. ఏ చల్.
కాదే లక్ష్మి గా పిల్లగాడికి అంతగానం బతిమలాడుతుండు కదా ఆ 4 రోజులు ముచ్చటేదో ఆలోచన చేయరాదు. ఈ ముచ్చట తీసే పని అయితే నాతో మాట్లాడకే మంజు. నేను ఎసొంటిదానో తెలిసి కూడా అట్లా మాట్లాడతావేందే? సరిపోయింది. నువ్వేమో ఇట్లా మాట్లాడతావు, మీ అన్నేమో ఆ పిల్లగాని దిక్కు మాట్లాడతారు. మీరు మంచిగానే ఉంటారు. మార్కెట్లో మా దందా ఖరాబ్ కావాలనా? ఇంక ఇట్లయితే మా దందా అయినట్లే, మా గిరాకీలు వచ్చినట్లే. ఇప్పుడు పోతే మబ్బులకి జల్దీ రావాలి మంచు. జల్ది వస్తే రోజు దందా అవుతుందా మనకి? నడు. అదేంటి మంచు మహాలక్ష్మితో అంత మాట అనేసావు? ఈడ బెల్లు నొక్కితే ఆడ డోర్ ఓపెన్ అవుతుంది చూడు. చూద్దాం చూద్దాం. సూరమ్మత్త ఆగొస్తున్నాం. దా దా దా. ఒక 4 రోజులే కదా. అసలు ఏంది వాని లొల్లి? ఏం చేస్తావు? నా ముందు అనాథాలకు బిర్యానీలు పెడతావా? ముసలోళ్ళని రోడ్డు దాటిస్తావా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? నా పాటలేవు, నేను పడతాను మహా. సరే వస్తా, కానీ నువ్వు మాత్రం మార్కెట్లో కనిపించకు. నా పని అయిపోయినాకనే నేను బయటకు వస్తా. ఈ 4 దినాల తర్వాత నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించినావు అనుకో, అస్సలు మంచిగా ఉండదు. ఓయ్, తెలుసు కదా మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి. మజాకులాడితే మంచిగా ఉండదు తెలుసు. బయటికి వస్తా అన్న, నీతో బండ్లు వస్తా అనలే. నువ్వు కార్లు వచ్చాయి. మరి నువ్వు? నా బండి ఉంది. అంటే అలా కాదు మహా, దారి తెలియాలి కదా. నీ ఫోన్ ఏడికి పోవాలన్న ఫోన్లో చెప్పు, నువ్వు నా వెనక పంట వచ్చాయి. రావాలి స్పెషల్ మునక్కాయ్. పెళ్ళైతే పిల్లలు, కాకపోతే పెళ్ళి. రావాలమ్మా స్పెషల్ మునక్కాయ్ రావాలి. సార్ మీ కొడుకు ఏడున్నాడు నాకు తెలియదు, నేను చెప్పా. రావాలి స్పెషల్ మునక్కాయలు. పెళ్ళైతే పిల్లలు, కాకపోతే సార్ మీ కొడుకు మా చెల్లె ఇందిరా పార్క్ లా తిరుగుతున్నారు. బా ఫుల్ ముద్దు వస్తుంది, కసట్లాగుంది బాటిల్. ఆడు ఫస్ట్ ఈడ లవ్ చేసిండు, మా చెల్లె ఏం చేస్తావు? లోడ్ దించాలి. ఆయన చెప్పు దించుతాడు లోడు. మొత్తం నాగే నాకెందుకు మందు పోయిందని బాధపడాలనా? దెబ్బలు తప్పినాయని ఖుషి కావాలనా? రావాలి స్పెషల్ మునక్కాయలు. పెళ్ళైతే పిల్లలు, కాకపోతే పెళ్ళి. బాగుంది కదా ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అది సరే, ఏం తీసుకుంటావు? ఎక్స్క్యూజ్ మీ. ఏం తీసుకుంటావు మహా? చికెన్ పాలు తీసుకో, అంత చాయ్పత్తి, ఇంత అల్లం ముక్కేసి 4 ఇలైచీలు వేసి 7 నిమిషాలు మసలు పెట్టి పట్టుకరా. దీనమ్మా ఒక్క గుక్క పడితే దిమా గిమ్మనాలి. డూ యూ సర్వ్ టీ? ఎస్ సార్. హైబిస్కస్ టీ, గ్రీన్ టీ, బ్లాక్. ఓకే ఒక బ్లాక్ కాఫీ తీసుకురా. ఓకే సార్. అది మహా ఇక్కడ చాయ్ లేదు. అవునా? పొద్దున్నే చాయ్ పడకపోతే పానం అంతా పిస అవుతుంది. సరే పోనీ ఇంకో చోటుకి వెళ్దామా? పక్కనే బాగుంటుంది. నా మార్కెట్లకే పోయి ఆ చింటుగాడు ఇచ్చిన చాయే తాగుతాను ఇక. అవును, నువ్వేదో మాట్లాడాలన్నావు, చెప్పు. అది అది మా ఫ్రెండ్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే ఆ లవ్ ఫీల్ని పెద్ద పట్టించుకునేవాడిని కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే కంటికి కనిపించిన అందాన్ని ప్రేమించడం అనుకున్నా. కానీ నిన్ను చూసాకే అనిపించింది అందం కాదు, క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని. నీతో కనెక్షన్
ఇక్కడ సోల్ డిస్కనెక్ట్ అయ్యేంత వరకు ఉంటుంది. మేబీ ఇదేనేమో ప్రేమ అంటే. ఐఎమ్ షూర్ ఐ లవ్ యూ మహా. అసలు ఏందివే నీ లొల్లి? ఇగో నీకోసం వచ్చినా అనుకుంటున్నావేమో, మార్కెట్లో మా జనాలందరూ ఇబ్బంది పడుతున్నారని ఇందాకొచ్చిన. సంబంధం లేనంతో నీ ఇందాకొచ్చుడే గొప్ప. ఏ సంబంధం లేనో నేను ఎట్లా ప్రేమిస్తా? నువ్వేమైనా నా తాత సుట్టానివా? మనందరి జీవితంలో ఏ సంబంధం లేని వ్యక్తితో స్టార్ట్ అయ్యి మరో సంబంధం లేని వ్యక్తితోనే ఎండ్ అవుతుంది. ఏంది? నీ బర్త్ ఎలా జరిగింది మహా? ఆ? మీ మదర్కి పురుడెవరు పోసారు? అది నీకెందుకు? బా చెప్పు మహా. మా అమ్మకి మార్కెట్లో నొప్పులు షురు అయితే ఎవరో పెద్దొచ్చి కనిపించేసిందంట. మీకు చుట్టమా? లే, కస్టమర్. ఏ సంబంధం లేని వ్యక్తి పురుడు పోస్తేనే నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. రేపొద్దున నువ్వు పోతే నీ చితి పేర్చే కాటి కాపిరి కూడా ఏ సంబంధం లేనుడే. మహా, నువ్వు కోప్పడినట్టు కొన్ని మాటలు చెప్తా, వింటావా? చిన్నప్పటి నుండి ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మాట్లాడొద్దని చెప్పి మరీ పెంచుతారు పేరెంట్స్. అదే పెళ్ళిడొచ్చాక అదే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను రెడీ చేసి కాఫీ ఇచ్చి రమ్మంటారు. కేవలం పేరెంట్స్ చెప్పారన్న దించిన మెడ 3 ముళ్ళు పడ్డాకే లేపుతారు. చిన్నప్పటి నుండి ఏదైతే తప్పని చెప్పి పెంచుతారో అదే పెళ్ళయ్యాక అమ్మలక్కల సహాయంతో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి చేతికి పాల గ్లాస్ ఇచ్చి మరీ పంపిస్తారు పడగదిలోకి. జస్ట్ మీ పేరెంట్స్ చెప్పారని మీ శరీరాన్ని అర్పిస్తారు. తర్వాత మీ జీవితాన్ని ఆడి చేతిలో పెట్టేస్తారు. రోజు నీ వెంట తిరుగుతున్నా, నీ మీద నా ప్రేమను వ్యక్తపరుస్తున్నా. ఇంతకు మించిన పరిచయం, దీనికి మించిన సంబంధం ఉంటుందా? చెప్పమా. ఇదేమన్నా ఒకరు చెప్తే గదిలోకి వెళ్ళడానికి? ఇద్దరు మనస్తత్వాల కలయిక. ఇలా పెళ్లిళ్ళు చేసుకుని కొట్టుకు చేస్తున్నారు కోర్టు ముందు విడిపోవడానికి. పరిచయం లేనోడు వెనక కట్నం పట్టుకుని తిరగడం ఎందుకు? ప్రేమించినోడితో పంచుకోండి జీవితం. కనీసం 25 ఏళ్ళైనా సుఖంగా ఉంటారు. మ్యాక్సిమం సంబంధాలన్నీ పరిచయం లేని వ్యక్తులతోనే. నువ్వెవడవరా అన్న ప్రశ్నకు ఈ చిరునామా సరిపోతుందనుకుంటా. మనందరి జీవితంలో ఏ సంబంధం లేని వ్యక్తితో స్టార్ట్ అయ్యి మరో సంబంధం లేని వ్యక్తితోనే ఎండ్ అవుతుంది. అరే, పరిచయం లేనోడు కోసం కట్నాలు పట్టుకుని పరిగెట్టడం ఎందుకు? ప్రేమించినోడితో పంచుకోండి జీవితం. కనీసం 25 సంవత్సరాలైనా సుఖంగా ఉంటారు. ఐఎమ్ షూర్ ఐ లవ్ యూ మహా. ఓ అమ్మ, కేజీ టమాటాలు ఇవ్వు. నేను అడిగింది టమాటాలమ్మా, ఆలుగడ్డలు ఇస్తావేంటి? అయ్యో చూసుకోలే.